సడన్‌గా తిరుపతి ట్రిప్ పడింది. ఇంట్లో చూస్తే సూట్ కేస్ లేదని చెప్పి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టమని మా అమ్మ చెప్పిందని చెప్పి హెచ్ఆర్ఎక్స్‌దయితే పెట్టాను. పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది తిట్టారు. ఎందుకంటే సఫారీ ఏదైనా తీసుకోవచ్చు కదా! ఇదే రేట్‌కి వీఐపీ గాని అని. మెయిన్‌గా నేను ఈ హెచ్ఆర్ఎక్స్ ఆర్డర్ పెట్టడానికి కారణం ఏంటంటే వీడు 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాడు. సఫారీ, వీఐపీ వీళ్ళందరూ కూడా 3 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. అండ్ ఫ్లిప్‌కార్ట్ వాడైతే దీనికి 14 డేస్ రిటర్న్ పాలిసీ పెట్టాడు. సో, తీసుకున్న తర్వాత చూద్దాం ఎలా పనిచేస్తదని అయితే ఆర్డర్ పెట్టేసా. బయట నుంచి షెల్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బావుంది. మరీ హార్డ్ కాదు, మరీ సాఫ్ట్ కాదు. మెయిన్‌గా లాకింగ్ సిస్టమ్ అయితే బావుంది. నంబర్స్ ఇచ్చి పక్కన రీసెట్ బటన్ కూడా ఇచ్చాడు. అండ్ వెర్టికల్ గ్రిప్ ఒకటి, హారిజాంటల్ గ్రిప్ కూడా ఇచ్చాడు. సో, 2 సైడ్స్ నుంచి పట్టుకోవడానికైతే ఇష్యూ లేదు. మనకి ఎక్కడైనా మెట్లు ఎక్కేటప్పుడు కావాలనుకుంటే. నెక్స్ట్ జిప్ క్వాలిటీ విషయానికొస్తే ఇది కూడా చాలా స్మూత్‌గా ఉంది. సౌండ్ రాట్లేదు. అలాగని ఎక్కడ స్టక్ కూడా అవ్వట్లేదన్నమాట. లోపల స్పేసెస్ కూడా చాలా పెద్దదుంది. ఇదైతే పెద్ద బ్యాగ్‌దయితే చూపిస్తున్నాను. కింద పక్కయితే మళ్ళీ హోల్డ్ చేయడానికి థింగ్స్ ఒక బెల్ట్ టైప్ ఇచ్చాడు. పై పక్కయితే మళ్ళీ జిప్ కూడా ఇచ్చాడన్నమాట. కంటైనర్స్ గాని లేకపోతే ఏమైనా క్లాత్స్ పెట్టుకొని మళ్ళీ జిప్ క్లోజ్ చేసేసుకోవడానికి. వీల్స్ అయితే రెగ్యులర్ ట్రాలీ బ్యాగ్స్ లాగా 4 వీల్స్ కాకుండా 8 వీల్స్ అయితే ఇచ్చాడన్నమాట. 8 వీల్స్ క్వాలిటీ కూడా బావుంది. కొన్ని కంపెనీస్ ఏంటంటే 2 వీల్స్ ఇచ్చిన దగ్గర మరీ పల్సన్‌గా పెట్టేస్తారు ఒక్కొక్క వీల్‌ది. కాకపోతే ఇది అలా లేదు. హార్డ్‌గానే ఉందన్నమాట. వీల్స్ మూవ్‌మెంట్ చాలా ఫ్రీగా ఉండడం వల్ల బాడీ కూడా ఈజీగా మూవ్ అవుతుంది. చిన్నది తోస్తే చాలు అలా ముందుకెళ్ళిపోతుందన్నమాట. సో, మన మీద అయితే స్ట్రెస్ పడదు. ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు వీల్స్ అరిగిపోయినట్టు ఉన్నాయని చూడకండి. ఆల్రెడీ తిరుపతి ట్రిప్ ఏసి వచ్చిన తర్వాత తీసిన వీడియో ఇది. ఫైనల్‌గా అయితే ఇది మాత్రం నాకు చాలా నచ్చాయి. ఈ 2 ప్రొడక్ట్స్ కలిపి 2400కి అయితే వచ్చాయి ఫ్లిప్‌కార్ట్ నుంచి. సో, మీలో ఎవరికైనా కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను. లేదా లింక్ అని కమెంట్ చేస్తే డైరెక్ట్ లింక్ అయితే కామెంట్స్‌లో పెడతాను చూసుకోండి.